మనం బీఆర్ఎస్ కార్యాలయం దగ్గరికి వెళ్దాం, ఎందుకంటే అక్కడే మెయిన్ గా సో ఈ హడావిడంతా కూడా అక్కడే జరుగుతుంది కాబట్టి మా ప్రతినిధి నరేష్ తో మాట్లాడదాం. సో నరేష్, అసలేంటి కేటీఆర్ మాటలు కనుక చూస్తుంటే ఖచ్చితంగా అరెస్టు తప్పదని చెప్తున్నారు. సో పొంగులేటి శ్రీనివాస్ కూడా అణుబాంబులు పడబోతున్నాయి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో దాదాపుగా కేటీఆర్ అరెస్ట్ ఖాయమేనా? సో ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు? పార్టీ నేతలతో ఏం మాట్లాడుతున్నారు? ఒకవేళ అరెస్టే జరిగితే సో ఏ విధంగా ఆయన ప్రజల్లోకి వెళ్ళేటువంటి ఆయన పార్టీ ఏ విధంగా క్యాడర్ ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయబోతున్నారు? మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కావచ్చు, లీడర్స్ కావచ్చు, అందరూ కూడా కేటీఆర్కి సంబంధించి ఈ రేసింగ్ సంబంధించి కేసులో కేటీఆర్ను ఇరికించే ప్రయత్నం జరుగుతుందన్న వాదన వినిపిస్తున్నారు. వాళ్ళు మానసికంగా కూడా కొంత సన్నద్ధం అవుతారు. ఎందుకంటే గత 2-3 రోజులుగా జరుగుతున్న పరిణామాలు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో కేటీఆర్ఏ స్వయంగా పార్టీ నాయకులకు చెప్తున్న పరిస్థితి ఆఫ్ ది రికార్డ్గా ఖచ్చితంగా ఫార్ములా కేసుకు సంబంధించి నేడు రేపు తనకు నోటీసులు రాబోతాయి, విచారణ కూడా పిలుస్తారు కాబట్టి పార్టీ క్యాడర్ అంతా కూడా సిద్ధంగా ఉండాలి. ఒకవేళ అనుకోని పరిణామాలు కనుక సంభవిస్తే తాను మానసికంగా సిద్ధంగా ఉన్నారు, జైలుకి కూడా వెళ్ళి వస్తాను, పెద్ద నష్టపోయేది ఏముండదు, 1-2 నెలలు జైల్లో ఉంటే స్లిమ్గా ఫిట్గా వచ్చి పాదయాత్రకు సిద్ధమవుతాను. ఈ లోపల పార్టీ పరంగా తీసుకోవాల్సిన కార్యక్రమాల గురించి కేటీఆర్ సీనియర్ నాయకులు తలసాని కావచ్చు, సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, వీళ్ళంతా కూడా మాజీ మంత్రులు నిన్న మొన్న కేటీఆర్ని కలిశారు పార్టీ కార్యాలయానికి వచ్చి. సో ఈ సందర్భంగా వాళ్ళ మధ్య ఇదే చర్చగా జరుగుతున్నట్టు తెలుస్తుంది. సో అందులో భాగంగానే సీనియర్ నాయకులు ఇచ్చిన సూచన మేరకే నిన్న ఆయన స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ ఒక మాట కూడా చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను విచారణకు సిద్ధంగా ఉన్నాను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనుక ఊళ్ళూరుతున్నారు, తను అరెస్ట్ చేయడానికి తెగ సంబరపడుతున్నారు కాబట్టి తాను కూడా దానికి సిద్ధమే, ఎప్పుడైనా అరెస్ట్ చేసుకోవచ్చు, అసలు తాను తప్పు చేయలేదు, ఫార్ములా రేసింగ్ వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే ప్రయత్నం చేశాను తప్ప అనేది కూడా ఆయన చెప్తున్న మాట. ఇదిలా ఉంటే పార్టీ క్యాడర్ పరంగా 6 గ్యారెంటీలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల హామీతో తెలంగాణలో 11 నెలల క్రితం అధికారంలోకి వచ్చింది, ఒకవేళ కేటీఆర్ని కనుక అరెస్ట్ చేస్తే కనుక పార్టీ పరంగా తీసుకోవాల్సిన కార్యక్రమాలు కూడా ఇప్పటికీ ఒక రూట్ మ్యాప్ను బీఆర్ఎస్ పార్టీ సిద్ధం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రేవంత్ రెడ్డి తీరును అంటే వ్యక్తి టార్గెట్ కాదు, కేటీఆర్ టార్గెట్గా ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి నడుపుతున్నాడనేది బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇదే అంశాన్ని తెలంగాణ సమాజంలోకి తీసుకెళ్లడం ద్వారా మళ్ళీ తెలంగాణ సమాజాన్ని అంతటా కూడా బీఆర్ఎస్ పార్టీకి ర్యాలీ అయ్యే విధంగా ఒక రూట్ మ్యాప్ని అయితే బీఆర్ఎస్ పార్టీ రూపొందిస్తుంది. ఇందుకు సంబంధించిన దిశానిర్దేశం గత 4-5 రోజుల క్రితం కూడా కేటీఆర్ స్వయంగా ఫామ్ హౌస్కి వెళ్ళి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని కలిసి వచ్చినట్టు అనుకున్న సమాచారం. ఆ నేపథ్యంలో కూడా కొంత చర్చ కూడా జరిగినట్టు తెలుస్తుంది. ఏదైతే ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది, ఒకవేళ వాళ్ళు అనుకుంటున్నట్టు అరెస్ట్ కనుక చేస్తే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, ఉద్యమ కాలంలో పార్టీని ఎలా ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాము, మళ్ళీ అలాంటి సింపతి వస్తుందా రాదనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే గత 10 ఏళ్ళుగా ఈ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. సో ఉద్యమ కాలంలో ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిపాలన చేసి ఓడిపోయిన తర్వాత ఉన్న పరిస్థితులు వేరు కాబట్టి పార్టీ వెంట అదేవిధంగా అరెస్ట్ చేస్తే ప్రజలు ఎంతవరకు దాన్ని తీసుకుంటారనేది కూడా ఒక చర్చ అయితే బీఆర్ఎస్ పార్టీలో సాగుతుంది. ఎందుకంటే 6 నెలల పాటు కవిత జైల్లో ఉండి తాజాగా విడుదలయ్యారు గత నెలలో. సో అప్పటి నుంచి ఆమె కూడా ఇప్పటివరకు బయటకు రాలేదు. సో ఈ నేపథ్యంలో కేటీఆర్ కనుక అరెస్ట్ అయితే అటు హరీష్ రావు కావచ్చు, కవిత కావచ్చు, కేసీఆర్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఎలా స్పందించాలి, రోడ్డు మీదకి ఎలా రావాలి, అదేవిధంగా ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాలనేది చర్చ అయితే బీఆర్ఎస్ పార్టీలో సాగుతుంది. ఇక కేటీఆర్ కూడా మానసికంగా దాదాపుగా నేను చేసిన కమెంట్స్ ద్వారా చాలా క్లియర్గా అర్థమవుతుంది. అటు ఇంకో కమెంట్ కూడా ఏదైతే కేటీఆర్ చేశారు, ఇక్కడ తనను టార్గెట్ చేయడానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ నిజానికి జాతీయ స్థాయిలో ఇద్దరు కూడా రాజకీయ ప్రత్యర్థులు, కానీ తెలంగాణ రాష్ట్రంలో అందుకు భిన్నంగా రాజకీయాలు జరుగుతున్నాయి. రాజ్భవన్ వేదికగా అటు కాంగ్రెస్ పార్టీ అధికార కాంగ్రెస్, బీజేపీలు రెండూ కలిపి తనను ఇబ్బంది పెడుతున్నారు, వ్యక్తి టార్గెట్గా రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పటికే గవర్నర్ కూడా ప్రభుత్వం ఏదైతే కేటీఆర్ను విచారించేదానికి గవర్నర్ అనుమతి కూడా ప్రభుత్వం కోరినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో గవర్నర్ విచక్షణకే వదిలేస్తున్నాము, ఒకవేళ గవర్నర్ కనుక అందుకు అంగీకరిస్తే తాను ఏం చేసేదేమీ లేదు, ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామనేది కేటీఆర్ చెప్తున్న మాట. సో ఈ నేపథ్యంలోనే మలేషియా కూడా నిజానికి గత రాత్రి 12 గంటల కానీ లేదంటే ఈరోజు తెల్లవారుజాము కానీ కేటీఆర్ మలేషియాకి వెళ్లాల్సి ఉంది. రేపు మలేషియాలో తెలంగాణ అసోసియేషన్ దశాబ్దోత్సవాలు కూడా జరగాల్సింది. దానికి ముఖ్య అతిథిగా హాజరవుతారని కూడా పార్టీ వర్గాలు మొదట మీడియా కూడా సమాచారం ఇచ్చాయి. కానీ ఆఖరి నిమిషంలో తన పర్యటన కూడా కేటీఆర్ వాయిదా వేస్తున్నారు, మలేషియాకి వెళ్ళట్లేదు. పార్టీ తరఫున సీనియర్ నాయకులను మలేషియాకి పంపించిన పరిస్థితి. సో తాను హైదరాబాద్లోనే ఉన్నాను, ఎప్పుడైనా ఏసీబీ వచ్చి తనకు విచారణకు ఆదేశిస్తే హాజరవడానికి సిద్ధంగా ఉన్నానంటూ కూడా ఈరోజు ఉదయం కేటీఆర్ ఒక ట్వీట్ చేశాడు. రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు, బర్త్డే విషెస్ చెప్తూనే దానిలో తన ట్వీట్ను కూడా ఏదైతే తను ఎప్పుడైనా ఏసీబీ నోటీసులు ఇవ్వచ్చు, విచారణకు హాజరయ్యేదానికి సిద్ధంగా ఉన్నాను, సో భయపడేది లేదు, కావాల్సి వ్యక్తి టార్గెట్గా రాజకీయాలు చేస్తే మాత్రం తాము కూడా ప్రజాక్షేత్రంలోనే తెలుసుకుంటామనేది కేటీఆర్ చెప్తున్నమాట. ఏదేమైనప్పటికీ కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అయితే ఇప్పటికే మానసికంగా సిద్ధమైంది. కేటీఆర్ నేటి పరిస్థితుల్లోనూ ఏదైతే ఫార్ములా ఈ రేసింగ్ సంబంధించిన కేసులో కేటీఆర్కు నోటీసులు నేడు రేపు రాబోతున్నాయి, విచారణ కూడా కేటీఆర్ వెళ్తారని కూడా పార్టీ వర్గాల సమాచారం.